హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా. ఆలుగడ్డ కర్రీకి కావాల్సినవి ఇగో ఆలుగడ్డ ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా. ఆలుగడ్డ, ఇగో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, 2 టమాటాలు. ఇదైతే ఆలుగడ్డ కర్రీకి కావాల్సినవి. ఎలా చేయాలో చేసే విధానం చూద్దాం. ఇగో టమాటాలు అయితే కట్ చేసుకున్నా. 2 టమాటాలు తీసుకున్నాం కదా, అది కట్ చేసుకున్నా. ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి, ఇగో ఆలుగడ్డ, ఇవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు గిన్నె స్టవ్ పైన పెట్టేసి కర్రీ అయితే చేద్దాం. గిన్నె పెట్టేసుకున్నా. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసేస్తా. ఇదిగోండి, వేడెక్కింది గిన్నె. ఆయిల్ తీసుకుందాం. రెండు పావుల ఆయిల్ అయితే పోసిన. ఆయిల్ వేడెక్కింది. చిటికెడు ఆవాలు అయితే వేసిన. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డని అయితే వేసుకున్నా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఆయిల్లోనైతే వేసుకున్నా. అవి ఆయిల్లో వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు వేసేసిన. పసుపు వేసుకున్న తర్వాత టమాటోని అయితే వేసిన. టమాటో వేసిన తర్వాత వెంటనే సాల్ట్ అయితే వేసుకుంటా నేను. సాల్ట్ వేసినామనుకో టమాటో తొందరగా మెత్తబడుతుంది, తొందరగా ఉడికేస్తుంది. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా. కలుపుకుంటున్నా. టమాటో మంచిగా ఉడికేంత వరకు క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. క్యాప్ అయితే పెట్టేసుకున్నా. 2 మినిట్స్ తర్వాత ఆలుగడ్డ వేసుకుందాం. ఇది టమాటోని అయితే ఆయిల్లో ఇలా ఉడికింది. ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఆలుగడ్డ వేసుకుందాం. ఆలుగడ్డ వేసుకొని కలుపుకుందాం. ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఉడకాలి ఆలుగడ్డ. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం. ఆయిల్లో ఆలుగడ్డనైతే ఇలా ఉడికింది. ఆలుగడ్డనైతే ఆయిల్లో. ఇప్పుడైతే కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకుందాం.
కొన్ని అయితే వాటర్ వేసుకుందాం, డ్రై అయిపోతుంది. కింద మాడుతుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకుందాం. ఇట్లా ఉండాలి. కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టేసుకుందాం. ఇదిగో ఆలుగడ్డ టమాటో కర్రీ రెడీ. ఇదిగో చూడండి, ఆలుగడ్డ టమాటో కర్రీ రెడీ. ఓకేనా, బాయ్.